శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 14 సెప్టెంబర్ 2019 శనివారం. వికారి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి పౌర్ణమి. నక్షత్రం వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం. గురుమోదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళకి సో అనక్షరంతో జన్మనామం ప్రారంభమవుతుంది. ఈరోజు పుట్టిన వాళ్ళకు రాశులు ఎలా ఉన్నాయంటే, రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు సింహరాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు కన్యరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే లా లీ లో చా చీ చో ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు మేషరాశి వాళ్ళు శారీరకంగా శ్రమపడాల్సి వస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో మంచి రాణింపు ఉంటుంది. వ్యాపారం చేసేవారికి హెచ్చు తగ్గులు ఉంటాయి. అనుకోని ఖర్చులు, అనుకోని వాదనలు ఉంటాయి. మీపై వాదన చేసేవారికి మీదే పై చేయి అవుతుంది. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షర విషయానికి వస్తే వా వి ఓ ఈ ఉ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఉద్యోగంలో అనుకోని ఘర్షణలు ఏర్పడే అవకాశం కనపడుతున్నది. కొంచెం సహనం పాటించాలి. వ్యాపార రంగాల వారికి మంచి అనుకూల సమయం. దేవాలయ దర్శనాలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అతిథుల రాక ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా కీ కో ఖ హ హే హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. తండ్రితో వివాదాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు మీరు అనుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మీ మాట తీరు అందరినీ ఆకర్షిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభఫలితాన్ని పొందాలంటే లక్ష్మీ ధ్యానం చేయటం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా డి డో హే హు హే అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. అకాల నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం చేసేవారికి పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగం చేసేవారికి మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈరోజు మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. స్నేహితులతో ఆనందంగా గడపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాన్ని పొందాలంటే లలిత అమ్మవారి చాలీసా పాటించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షర విషయానికి వస్తే మా మీ మో టా టీ టో టా అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. మీరు అనుకున్నట్టుగా వ్యాపారంగా వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ధనం చేతికి అందుతుంది. మీ మాట తీరు ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఉద్యోగం చేసేవారికి శ్రమ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఆనందంగా ఆహ్లాదకరంగా గడపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు. ఈరోజు మీరు సంకటనాశన స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే పా పీ పో షా అన అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పెరుగుతుంది. మీ మాటలతో అందరితో ప్రశంసింపబడతారు. అనవసరమైన ఆలోచనలు తలనొప్పికి గురి చేస్తాయి.
అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చూపబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే రా, రీ, రో, తా, తీ, తు అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ధనం మీరు అనుకున్నట్టే మీ చేతికి అందుతుంది. ఈరోజు మీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. ఈరోజు మీరు వేసే అడుగు మీ భవిష్యత్తుకి మంచి నిర్ణయంగా కనపడుతుంది. శారీరక శ్రమ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని విధాల శ్రేయస్కారం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు లలితా సహస్రనామం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే నా, నీ, నో, యా, యో, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. మీ మంచితనం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. బంధువర్గం వారితో ఆనందంగా గడపగలుగుతారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే బా, బి, బో, ఏ, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. అందరినీ ఆకర్షిస్తారు. ఈరోజు మీరు మీ మొండితనం తగ్గించుకొని ముందుకు సాగవలెను. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు కనబడుతున్నాయి. మీరు వేసే అడుగులు కార్యరూపం దాల్చుతాయి. ఈరోజు మీ బంధువర్గం వారితో ఆనందంగా గడపగలుగుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు బంగారం రంగు. ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షర విషయానికి వస్తే జా, జీ, జో, గా, గి, గు అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. తండ్రితో వివాదాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అధిక శ్రమ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారం చేసేవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. రావాల్సిన బకాయిలు సకాలంలో మీ చేతికి అందుతాయి. మీ కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు మీరు శివ ధ్యానం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే సా, సి, సో, గా, గి, గు అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. మనోచాంచల్యంతో ముందుకు సాగుతారు. కొత్త ఆలోచనలు ముందుకు వేస్తాయి. కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో మంచి రాణింపు ఉంటుంది. వ్యాపార రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. గొడవలకు తావివద్దు. మీ ఆలోచనలన్నీ సఫలీకృతమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే దా, ది, దో, ష అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. బంధువర్గం వారితో మాట పంటింపు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి తలనొప్పులు ఉంటాయి. వ్యాపారంలో మంచి రాణింపు ఉంటుంది. లాభాలను గడిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అతిగా ఆలోచనలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. ఈరోజు సాయి దర్శనం చేసుకోవడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు మంచి మాటలో భాగంగా ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. మాకు ఎంత సంపాదించినా డబ్బులు మా దగ్గర ఉండట్లేదు, మాకు రావట్లేదు, మేము ఇంతే ఉంటున్నాము, ఇంకా ఎదగట్లేదు మేము అనే వాళ్ళకు ఒక మంచి రెమెడీ చెప్తాను. అది తప్పక పాటించండి. మీకు డబ్బు నిల్వ ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. మీరు చేసే దాంట్లో మంచి సేవింగ్ ఉంటుంది.
తప్పకుండా పాటించి ప్రయత్నం చేసి తప్పక సఫలీకృతం అవుతుంది. శనగలు ఒక 108 శనగలు నైట్ అంతా నానబెట్టి పసుపు దారంతో 108 శనగలు ఒక దారానికి మాలలాగా తయారు చేసి, నవగ్రహాల్లో గురుగ్రహం అని ఉంటుంది, గురువారం రోజు వెళ్ళి 108 ప్రదక్షిణ చేసి ఆ గురుగ్రహానికి శనగల దండ వేసి రండి. తప్పక మీకు డబ్బు మీ చేతికి అందుతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు నిల్వ ఉంటుంది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.